పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపై కీలక తీర్మానం చేసింది అసెంబ్లీ. ఈ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఏపీ గోదావరి నల్లమల సాగర్ ప్రాజెక్టు పేరుతో నీళ్లను తరలిస్తుందని, దీనికి కేంద్రం అనుమతులు ఇవ్వొద్దని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. స్పీకర్ సార్, ఈరోజు నిస్సందేహంగా తెలంగాణ శాసనసభ చరిత్రలో ఒక చారిత్రాత్మక షార్ట్ డిస్కషన్ జరిగింది. చాలా ఇష్యూస్ మరి వెలుగులోకి వచ్చాయి. బహుశా తెలంగాణలో ఈరోజు ఏదైతే డిస్కషన్ జరిగిందో ఇవన్నీ చాలా రోజుల వరకు తెలంగాణ ప్రజల్లో మనసులో ఉండిపోతాయని చెప్పి నేను భావిస్తున్నాను. ఈరోజు ఈ చర్చ మీద మీరు అనుమతి ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మాట్లాడిన ప్రతి వక్తకి, మరి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి, మరి ప్రతి వక్తకి నేను ఈ డిస్కషన్ ఇనిషియేట్ చేసిన వ్యక్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను జస్ట్ రెండే విషయాలు చెప్తా. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులని ఏ విధంగా అయితే మన మొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారు ఆధునిక దేవాలయాలుగా భావిస్తాము, తప్పనిసరిగా దానికి ఒక సార్థకత, ఒక శాంక్టిటీ, ఓ పవిత్రత ఉండే విధంగా మేము ముందుకు పోతాం. మరి గోదావరి బేసిన్ కానీ, కృష్ణా బేసిన్ కానీ తెలంగాణ హక్కులు కాపాడుకోవడానికి, అదేవిధంగా తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో, నిజాయితీతో ముందుకు పోతామని చెప్పి తెలంగాణ ప్రజలకు మాటిస్తూ, మరి విత్ యువర్ కైండ్ పర్మిషన్ ఐ మూవ్ ద ఫాలోయింగ్ రిజల్యూషన్. ఈ శాసనసభ ఈ క్రింది అంశాలపై ఏకగ్రీవంగా తీర్మానించడం అయినది. తెలంగాణలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తీవ్ర కరువు ప్రాంతం మరియు అత్యధిక వలసలకు గురైనటువంటి ప్రాంతం. ఈ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని నాటి ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గత 10 ఏళ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణంలో సరియైన రీతిలో పురోగతి లేకపోవడం వల్ల ప్రాజెక్టు అంచనాలు, నిర్మాణ వ్యయాలు విపరీతంగా పెరిగిపోయాయి. వీటిని పరిగణలోకి తీసుకొని ఈ శాసనసభ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 90 టీఎంసీలతో త్రాగు మరియు సాగునీటి కొరకు సంబంధించిన అన్ని అనుమతులను సత్వరమే ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. 2, ఇరు రాష్ట్రాల అంతర్రాష్ట్ర జల వివాదాలన్నీ పరిష్కరించే వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టబోతున్న పోలవరం బంకచెర్ల లింక్ ప్రాజెక్టు, పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు లేదా మరి ఏ ఇతర రూపంలోనైనా గోదావరి జలాలను తరలించేందుకు ఎలాంటి అనుమతులు ఇవ్వరాదని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది.